కల్వకుర్తి గర్ల్స్ హై స్కూల్ పిల్లలను చూసి ముచ్చటపడి కల్వకుర్తి ఎల్లవ వస్తుంది. ఇప్పుడు కల్వకుర్తి మీరు ఎప్పుడు చూసి ఉన్నారు. ఎలా చూసారు ఎప్పుడన్నా? చూడలేదు. ఏమి ఎలా ఎందుకు స్కూల్లో ఫంక్షన్ అవుతుందంట బిడ్డ. ఈ ఫంక్షన్ పాడగాను శాత అయితే లేదు వణుకుతున్నావు ఎందుకు? ఇప్పుడు రావాలి నా ఇంత తిప్పబడి ఆటపాటలు అంటే మస్తు ఇష్టమే నాయన నాకు. పిల్లలని చూసావా? ఇప్పుడు పిల్లలు ఎట్లా మస్తు ఆడుతున్న బిడ్డ చూసినందుకే వచ్చిన. అవును పిల్లలకి కూడా ఆడాలనిపిస్తుంది. అవును బిడ్డ. మరి ఇట్లయినా ఉత్సవ దగ్గర నేను ఇప్పుడు ఇట్లానే కానీ మీ ముసలోడు నాకు మంచిగా ఉంటుంది ఆయన. ముసలోడు ఎట్లుంటే ఇట్లుంటే నా బిడ్డ నేను ఇట్లుంటినా నేను ఇట్లుంటినా నీ మొన్న ముసలోడు ఇట్లుంటినా నేను ఇట్లుంటినా ముసలోడు నంగ ఇట్లుంటినా. ఆయన మా ముసలోడు ఉన్నాక చాలా బాగుంది. ఆయన పైన సొమ్ములు చేయించింది ముసలోడు. ఇప్పుడు బోర్డు అయినా ఇంకా అవి చెప్పొద్దు బిడ్డ. అవి ఎక్కడ పోయి ముసలోడు ముసలోడు నంగ ఇట్లుంటినా నన్ను వడ్డానం లేకుండెనా మా ముసలోడు నంగ ఇట్లుంటినా వడ్డానం లేకుండెనా మా ముసలోడు నంగ ఇట్లుంటినా ముక్కు ముక్కేర లేకుండెనా మా ముసలోడు నంగ ఇట్లుంటినా ముక్కు ముక్కేర లేకుండెనా నా ముసలోడు నంగ ఇట్లుంటినా. అయితే కాళ్ళ కడాలు ఉండే అన్నీ ఉన్నాయి బిడ్డ. నడుము కొట్టాలం సూపర్ చేపించి ముసలోడు మంచోడు నాయన. చాలా మంచోడు. చాలా మంచోడే. అవును. ఇంకేం చెప్పించండి. ముక్కేర లేకుండెనా నా ముసలోడు నంగ ఇట్లుంటినా ముక్కు ముక్కేర లేకుండేనా నా ముసలోడు నంగ ఇట్లుంటినా చెవులకు గంటీలు లేకుండెనా నా ముసలోడు నంగ ఇట్లుంటినా చెవులకు గంటీలు లేకుండెనా నా ముసలోడు నంగ ఇట్లుంటినా. పాపం ముసలోడు చాలా మంచోడు నాకు. చాలా మంచోడు నాన్న. ఇన్ని సొమ్ములు చేపించండి నీకు. నేనంటే ప్రాణం ముసలోనికి. ఏమైంది ముసలోడు? నా గురించి చెప్పాలంటే బిడ్డ మా అమ్మకు ఒక్కదాన్ని నేను ఒక్కటే బిడ్డను. ఒకటే బిడ్డ గార్వంగా పెంచుకున్నాను. నేనే బిడ్డ దానికి కారణం. చెప్పాలి ఒక విషయము. నువ్వే అసలు ఎట్లా ఒక్క బిడ్డకు పెళ్లి చేసారు? ముసలోడు దేవుడు బిడ్డ సంపి కూర్చున్నది. ఎట్లా దొరికాయి నీకు? ముసలోడు నన్ను గౌరవంగా చూసుకునేది బిడ్డ. పనులన్నీ ఆయననే చేసేది. పనులన్నీ ఆయన చేసేది. నన్ను వంట కూడా నేను చెప్పేది బిడ్డ. మొత్తం ముసలోడే చేసేది. అసలు నీకు వంట వస్తా? అదే ఇంకా చెప్పొద్దు కానీ రాదు బిడ్డ. అంటే మీ అమ్మ వంట కూడా నేర్పలే నీకు? నాకు ఏం వంటలేవు. గౌరవంగా పెంచుకోరు కదా. ఒక్క బిడ్డ నాకు నేర్పలే బిడ్డ. వంట కూడా నేర్పలే. మరి పెళ్ళి ఎట్లా ఉంటాడు ముసలోడు? ముసలోడు పైన సొమ్ములు వేసి మంచిగా చూసుకున్నాడు ముసలోడు. అయితే ఒకసారి పెళ్ళైన కొత్తలా పిండి వంటలు చేయమన్నాడు. సంక్రాంతి పండుగ వచ్చింది. పెళ్ళి అయినప్పుడు పండుగ వస్తుంది. పండుగ వచ్చింది కదా, సంక్రాంతి పండుగ వచ్చే. సంక్రాంతి పెద్ద పండుగ వచ్చిందని పిండి వంటలు అందరు చేసుకుంటారు కదా. నన్ను కూడా పిండి వంటలు చేయమన్నాడు. పిండి వంటలు పండుగ రోజు మరి తాగాలి తినాలి. నాకేం వంటలు రావు. అది తెలియదు ముసలానికి. తెలియదు. ఇంకా నాకేం చేయాలో తెలియక ఇంకా నిమ్మకాయలు పిండి వంట చేసిన. ఏదో ఒకటి పిండి వంటలు అంటే పిండితే వస్తాయి అనుకున్నా బిడ్డ. నాకు తెలియదు. దరిద్రం పాడుగాను. ముసలాడు పండుగని కాయిస్తోటి పిండి వంటలు చేసి పెట్టానంటే నువ్వు పిండి అంటే నిమ్మకాయలు పిండి నాకు తెలియదు బిడ్డ. పిండి అంటే పిండితేనే వస్తుంది అనుకున్నా. చాలా మంచిదా అనుకున్నావు నువ్వు. అవును బిడ్డ. ముసలోడు అది తెలుసుకొని నీకు రావని అన్ని ఆయన వేసి పెట్టి నేను తినేది అంతే. ఇప్పుడు వాళ్ళు కొట్లే ఒక్క నాడు కూడా కొట్లే బిడ్డ. దేవుడు ముసలోడు
అట్లా కాదు, నువ్వు సంక్రాంతి పండుగ కొత్తగా పెళ్ళ. అవును బిడ్డ. వాడు బయట పోయి పండుగ పిండి వంటలు చేస్తే ఇంత ఇంటికి వచ్చి మంచిగా తిని పండుగ చేసుకోవాలని ఎంతో ఆశపడి వచ్చాయి. అవును. ఇంకా నాకు చెప్తున్నా బిడ్డ, నాకేం రాదు. నిమ్మకాయ పులిహోర వేసిన, పులిహోర ముందర పెట్టిన పండుగ పూట అవి అనుకున్నా, పిండితో వచ్చేది అనుకున్నా పిండి వంటలు. ముసలి ఎంత మంచి చూడు, పండుగ పూట మా తల్లి పిండి వంటలు చేయమంటే నిమ్మకాయ పిండి పులిహోర పెట్టినావు. అవును బిడ్డ, చాలా మంచిదా నువ్వు. ఇక అవును బిడ్డ, వంటలు రావని అర్థమైంది. ఆయనే అన్ని వేసేది. ఇంకా మొత్తం మంచిగా నేను మహారాణిలో చూసుకున్నాడు బిడ్డ నన్ను. నువ్వు కూర్చునేది అంతే. ఇంట్లో ఇంట్లో ఏం చేసేది బిడ్డ? సీరియల్ చూసేది, పొద్దున్న నుంచి పొద్దున్న మొత్తం సీరియల్ చూసేది. ఇంకా ఆ దరిద్రం కూడా నాదే. నాకు ఇంకా చాలా చెప్పాలి బిడ్డ. ముసలోడు ఇంత తెచ్చుకుంటే అల్లా సగం పోసేది నాకు తాగనీకే. మందు కూడా అలవాటు అయింది. ఇంకా ముసలోడు మంచిగా ఉండే, ఏదైనా 50-50. వంట చేసి పెట్టేది, ఇంక అన్ని మందు పోసేది. ఇంకా నేను ఏమన్నా సీరియల్ చూసుకుంటే తినేది అంతే. టీవీ తెచ్చి పెట్టేది చూసుకుంటా. టీవీ కూడా తెచ్చిండు, టైం పాస్ కాదు కదా అని ముసలోడు తెచ్చిండు టీవీ. కలర్ టీవీ తెచ్చిండు, రోజు చూసుకుంటూ ఉండేది టీవీలో. ముసలోడు నిజంగా దేవుడే. అవును బిడ్డ. ఎందుకు బాధ కాదు, ఇంత మంచి ముసలోడు ఇంతకు వెళ్ళవా? ఏమైంది ముసలానికి? ఎట్లా పోయాడు ముసలోడు? నాడు తిరిగి ఊరంతా తిరిగి వచ్చిండు, బయట తిరిగిండు, వచ్చి కష్టపడ్డాడు. ముసలోడు కొత్త స్థానం ఏదో పని చేసేది బిడ్డ. మరి నువ్వైతే ఎట్లా? నేనైతే ఇంకా బయటికి వెళ్ళిపోయేది ఆయననే పని, బయట పని అంతా ఆయననే. ఓనాడు వచ్చిండు, కాళ్ళు లాగుతున్నాయి అన్నాడు మేడం. మా పాపం పొద్దుంతా కష్టపడ్డాడేమో, మరి కాళ్ళు గుంటాయి కదా. నాకేం సీరియల్ టైం అవుతుంది, ఆయననే కాళ్ళు తీసుకోమంటుండు. ఏం సీరియల్? ఇంకా అంతులేని కథ బిడ్డ, అది చెప్పడానికి రాదు. కథ పాడుగాను, నువ్వు సీరియల్ కు చూస్తున్నావు. అది అంతులేని కథ, అంతరంగాలు, ఎండ మావులు, ఎన్ని అని చెప్పుది బిడ్డ. మనసు మమత, కార్తీక దీపం. దరిద్రం పాడు. ఇంత మంచిగా ముసలోడు వంట చేసి పెట్టే, టీవీ తీసుకొచ్చే, బయట కష్టపడి కాళ్ళు గుంజితే ఇంటికి ఏమన్నాడు? ఇంకా కాళ్ళు ఆగుతున్నాయి, కాళ్ళు విసుకున్నాడు బిడ్డ. నాకేం సీరియల్ మీద పిచ్చి, నేనేమో కాళ్ళు విసుకోమంటుండు. ఇంకా నేను అక్కడ చూస్తున్నా, ఇంకా విసుకుతున్నా, ఇక్కడ చూస్తున్నా విసుకుతున్నా బిడ్డ. కొంచెం పైకి విసుకోమన్నాడు. అయితే టీవీ చూస్తున్నావు, కాళ్ళు విసుకుతున్నావు. నా పని నాదే, దీని పని తీదే బిడ్డ. విస్తేనే కూడా ఇంకా నేను ఆయన చెప్పింది కదా, ఇంకా కాళ్ళు విసుకోమంటే చెప్పినట్టు వినాలని సీరియల్ చూస్తున్నా, కాళ్ళు విసుకున్నావు పక్క. అవును బిడ్డ, భర్త మాట దాటొద్దు అంటారు కదా బిడ్డ. అయితే కాలు పిసికినావు. మరి మంచిదే, కాలు పిసితే ఏమవుతుంది? ఇంకా కొంచెం పైకి తీసుకున్నాడు బిడ్డ, కాళ్ళ నుంచి. మరి గుంజుతున్నాయేమో కాళ్ళు. ఇంకా ముసలోడు అంటాడు కదా, ఇంకా నేను అట్లా ఇంకా గట్టిగా ఏడ విసుకుంటా విసుకునే ఉన్నా. ఇంకా కాళ్ళ కాడికి వెళ్ళి మీది దగ్గర అంతే. ఇంకా ఆయన ఏంటంటే ఆయన ఇంకా చెప్పిన మాట తప్పపోయేది. నడుములు కూర్చున్నాయంటే నడుములు పిసికినా, నొక్కినా, అట్లా గొంతు మీద కూడా పిసికినా బిడ్డ. ఎంత పని చేసావే నువ్వు? ఏం చేయదు బిడ్డ, సీరియల్ అలవాటు అయ్యి ముసలోడు వాడు కాళ్ళు చేతులు విసుకోమంటే పిసుకుంటా గొంతు విసికి చంపినావు. ఎందుకు చంపి గుట్టుకు పెట్టిండు, సీరియల్ అయిపోయింది, ఈయన పోయిండు. నీ సీరియల్ నువ్వు పాడుగాను, దేవుడు లాంటి భర్తను. అవును బిడ్డ, కాళ్ళు విసుకుమైన పాపానికి మంచి చూసుకునే ముసలోడు అయినాక సొమ్ములు పోయినాయి. తాగుడు బానిసైనా ఇప్పుడు కూడా తాగి వచ్చిన. అది కాదే, ఆ టీవీ పిచ్చి పాడుగాను, కనీసం ఏం చేస్తున్నావు కూడా సోయి లేకుండా ఇట్లా చేస్తావు. ఆయనే తెచ్చాడు టీవీ. జర మీదికి విసుకు అంటే పాపం గొంతు విసుకు చంపుతావు అని సస్తాడు అనుకోలే బిడ్డ. టీవీ పిచ్చిల వాడి, సీరియల్ పిచ్చిల వాడి, ఇక నేను సీరియల్ చూసుకుంటా మీద పోయి చంపేసిన. ఇక గట్టిగా విసుకనగానే గట్టిగా విసికినావు. గుడ్డు పెట్టిండు, గుడ్డు పెట్టినట్టు గుడ్డు పెట్టకపోతే ఇంకా అందుకనే పిల్లలకు కూడా కొంత ఎప్పుడో వచ్చిన బిడ్డ. మొత్తం మీద
దేవుడు లాంటి ముసలిని చంపినావు. ఆయన పోయినాక గుర్తొచ్చింది, ఎప్పుడు గుర్తొచ్చిన పాడగాని మరి ఆ సొమ్ములు ఎక్కడ ముసలి ఆయన 50-50 అలవాటు చేసి బిడ్డ మొత్తం అలవాటే అన్ని బతుకు ఏడు వాడు కూడా వేస్తున్నాడు మీద కూర్చొని. ఈ పిల్లలకి ఏం చెప్తాము? మీరు కూడా నాలాగా సీరియళ్లకు ఫోన్లకు బాధితలై బతుకు బాగా ఏమంటారు సార్ బిడ్డ చెప్పుల మీద నాకు బాధ అవుతుంది. ఈ సెల్ ఫోన్ అవును బిడ్డ పిల్లలు నేను ఇప్పుడు చూస్తున్నా, మా మన్నరాలు చూస్తే నేను కూడా దగ్గర చూస్తా, ఏదేదో చూస్తుంటాను నాలాగనే. సెల్ ఫోన్లు టీవీలు ఇవి ఇంట్లో మొత్తం చిచ్చు పెడుతున్నాయి, ఇల్లు మొత్తం పాడు చేస్తున్నాయి, పిల్లలు మొత్తం దీనికి అలవాటయ్యి. అవును బిడ్డ పిల్లలు పొద్దున్న వేసే బుక్కుల కన్నా ఫోన్ ఎక్కువ చూస్తారు. ఫోన్లకు పిల్లలు పాడవుతారు. అవును బిడ్డ టీవీలకు పెద్దోళ్ళు పాడవుతారు. అందుకే పోనే బిడ్డ ఒక్క నుంచి చూస్తున్న పిల్లలు నువ్వు చాలా మంచిదని. నీకు ఆడపిల్లలు లేరు, అత్త లేదు. అత్తలేని కోడలు తౌరాలు అంటారుగా బిడ్డ. నేనంతే పాడు ఏమైనా బాటలు ఇప్పుడు మంచిమైన వీడు ముసలోడు అయినాక బాధ ఎక్కువైంది నాకు. అత్తలేని కోడలు తమ్మురాలు అంత గుణవంతురాలు. నువ్వు చాలా గుణవంతురాలు, నీకు అత్త లేదు కాబట్టి బతికినావు బిడ్డ. లేకపోతే నువ్వు ఎప్పుడు అత్తనే తప్పుతుండే. నేను ఇంకా ఆమె కూడా గట్లే వేసుకోదు. టీవీలు పాడగా సీరియల్ చూసి అత్త కోడలు చెట్లు మరి ఎట్లా విషయం కలపాలి? గల్లనే సీరియల్లో చూపిస్తారు అత్తని ఎట్లా కలపాలి. అవును టీవీలో విషయం కల్పిస్తే చచ్చిపోతుంది. ఈ అడమైన సీరియల్ చూడొద్దు. నాలాగా బానిసలయ్యి మీ బతుకు ఆగం చేసుకోవద్దని చెప్పడానికి వచ్చిన అందరికి శుభాకాంక్షలు బిడ్డ. మంచిగా చదువుకోండి, మీకు కూడా మంచి. ఒక్కసారి మా పిల్లల కంటే మస్తు ఎగురుతున్నావు కదా నేను. ఒక్క పాట పెట్టమని బిడ్డ, ఊరికి ఎగిరిపోతే అవుతుంది వాళ్ళ. ఏదో ఒక పాట పెట్టమను, ఎగిరిపోతే. ఆట పాటలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. మంచిగా వచ్చిన మా పిల్లలు కూడా బాగా వస్తుంది. పిల్లలు కూడా చిక్క పిల్లలు నాకు దుక్కుతారు, మంచిగా అనిపిస్తుంది బిడ్డ. ఆడుతూ పాడుతూ జీవితాంతో మంచిగా చల్లగా బతుకుని బిడ్డ ఉంటా. మా పిల్లలు 10వ తరగతి పరీక్ష రాయబోతున్నారు. అందరూ ఫస్ట్ క్లాస్లో 10/10 మార్క్స్ తోటి పాస్ కావాలని చెప్పి మీ ముసలాన్ని చెప్పు, మీదకెళ్ళి ఆశీర్వదించమని. వీళ్ళని మంచిగా ఆశీర్వదించి మంచి మనసు ఉండే ముసలోనికి. అందుకే నువ్వేమవుతుంది, ముసలోడు ఆశీర్వదిస్తే బాగా ముసలోని ఆశీర్వాదం నా ఆశీర్వాదం ఉండాలి బిడ్డ. మంచిగా మీరు 10కి 10 మార్కులు ఏమంటారు బిడ్డ? 10/10 తెచ్చుకొని మంచిగా మీ జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నా. మొత్తం మా టీచర్ థ్యాంక్ యూ చెప్పండి. పిల్లలు ఇంగ్లీష్ కూడా వస్తుంది నీకు? నిన్నమా టీవీలో అంతా ఇంగ్లీషే కాబట్టి నేర్చుకుంటున్నా. మంచిది ఎలా పోయేసి బిడ్డ ఒక పాట పెట్టావు, నువ్వు అడుగుకే పని చేసుకుంటు పాట. ఏదో ఒకటి పెట్టా అడుగుగా. చాలా నొప్పులైనా ఎక్కడ నీకు వస్తలేదు. రోజులు బిడ్డ అంటే కూడా సక్కలేదు. ఇప్పుడు ఒక మంచి కవి కోకిల ఒక మంచి సాంగ్ కూడా వాడడానికి
సింగరు, మంచి సాంగ్స్ పాడేటటువంటి వ్యక్తి, కళాకారుడు, ఇన్ని గుణాలు ఒకరిలో ఉండడం నిజంగా చాలా గ్రేట్ కదా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మళ్ళీ ఇంటర్లో విద్యార్థులందరికీ ఫిజిక్స్ని మంచిగా మంచినీళ్ళు తాగినంత ఈజీగా మరి సబ్జెక్టును కూడా బోధించగలిగినంత తీశారు. ఓకేనా? మరి సార్ పాఠం చక్కగా విందాము. థ్యాంక్ యూ మేడం. గర్ల్స్ స్కూల్ హెచ్ఎం మేడం నిర్మల మేడం గారికి, శోభారాణి మేడం, రామేశ్వరం మేడం, ఇక్కడ అందరి మేడాలు అమ్మలాగా కన్న పిల్లలాగా ఈ గర్ల్స్ స్కూల్లోకి వస్తే సొంత ఇంట్లో ఉన్న భావన మాకు కలుగుతుంది. ఏదో వేరే స్కూల్కి పోయినాము ఇక్కడ అని అందుకే ఆడినా పాడినా మా ఇల్లు అనే భావన కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు వచ్చినా కానీ ఒక పాట, ఒక మాట, ఒక ఆట ఆడడం అనేది మాకు నచ్చే విషయం. ఇంతమంది మీరు ఆడుతుంటే నిజంగా కూడా ఎవరికైనా ఆడాలనిపిస్తుంది. ఇలాంటి వయసు అది అమూల్యమైన వయసు, బాల్యము. ఒక బాల్యం తలుచుకొని ఒక సాంగ్. బాల్యమురా అమూల్యమురా, బాల్యమురా అమూల్యమురా, మళ్ళీ తిరిగి రాని కాలమురా. బాల్యమురా అమూల్యమురా, మళ్ళీ తిరిగి రాని కాలమురా. ఆటలెన్ని ఆడినా, పాటలెన్ని పాడినా, అల్లారెంత చేసినా అందమే అందము. ఆటలెన్ని ఆడినా, పాటలెన్ని పాడినా, అల్లారెంత చేసినా అందమే అందము. బాల్యమురా అమూల్యమురా, మళ్ళీ తిరిగి రాని కాలమురా. బాల్యమురా అమూల్యమురా, మళ్ళీ తిరిగి రాని కాలమురా. చీకు చింత లేని, కరువు బాధ్యత లేరు గాని, బాధలంటే తెలియని బాల్యమే అమూల్యము. చీకు చింత లేని, కరువు బాధ్యత లేరు గాని, బాధలంటే తెలియని బాల్యమే అమూల్యము. బాల్యమురా అమూల్యమురా, మళ్ళీ తిరిగి రాని కాలమురా. మోసం అంటే తెలియని, కళ్ళ మెరుగాని, మంచు కన్నా చల్లని మల్లెలాంటి మనసులు. మోసం అంటే తెలియని, కళ్ళ మెరుగాని, మంచు కన్నా చల్లని మల్లెలాంటి మనసులు. బాల్యమురా అమూల్యమురా, మళ్ళీ తిరిగి రాని కాలమురా. బాల్యం కన్నా ఎంత అమూల్యం అంటే ఇంత మంచి లైఫ్ మన జీవితం ఇక మళ్ళీ రాదు. ఒక బంగారం. అలాంటి మీరందరం ఒక దగ్గర వస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. అమ్మలే మనకు బోధిస్తే ఎలా ఉంటుందో, అమ్మలాంటి టీచర్ అమ్మలు ఇక్కడ మనకు బోధిస్తున్నారు. ఆ అమ్మతనాన్ని గుర్తు చేస్తూ ఒక పాట. ఈ పాట కూడా సార్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ అయినప్పటికీ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా చాలా విషయాలు, పద్యాలు, పాటలు, కవితలు, రచనలు చేస్తుంటాడు. అని నేను పాడుతుంటాను. నాకు పాడడం చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. మా సబ్జెక్ట్ సంబంధం లేదు, చెప్పేది ఫిజిక్స్ అయినప్పటికీ ఆడుతూ పాడుతూ పిల్లలని ఇలా మోటివేట్ చేయడం అనేది సార్ నేను ఎక్కడికి పోయినా కానీ ఇలాంటి పాటలు పాడుతాను. అమ్మ గురించి. అమ్మ పేగు తెంచుకొని పుట్టింది జీవం, అమ్మ పాలు తాగి పెరిగింది దేహం, అమ్మ ఒడిలోనే నేర్చింది తొలి పాఠం, అమ్మ జోగుడుతూ పాడింది తొలి గీతం, అమ్మే నా జీవనయానం, అమ్మతోనే నా ప్రయాణం, అమ్మే నా పంచ ప్రాణం, అమ్మే నా ప్రపంచం. ఎన్నెన్నో జన్మల అనుబంధం, ఎన్నటికి తీరనిది తల్లి రుణానుబంధం, ఏనాటికి తీరనిది తల్లి రుణానుబంధం.
బంధం నీవు అపురూపమిచ్చి నీవు పిలిదాగబోసి నీ పేగును దల్చి ఈ జీవికి జన్మనిచ్చు ఓ తల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం మళ్ళీ జన్మంటూ ఉంటే నీకేనే తల్లినయ్యి తీర్చుకుంటానమ్మా నీ రుణం తల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం నవమాసాలు నన్ను మోసి మలమూత్రాలు నాకు కడిగి నీ రక్తము రంగరించి ముద్దు మురిపాలనిచ్చి నీ చెమటను చిందించి ఈ దేహము పెంచినావు ఓ తల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం జో అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అంటూ లాలి పాటలతోటి జోల పాటలను పాడి గోరు ముద్దలతోటి తీపి మాటలు నేర్పి తప్పటడుగులు సవరించి మంచి నడవడి నేర్పినావు ఓ తల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం నా వంటికి గాయమైతే నీ కంటిలో నీరు గారే అమ్మ మనం కింద పడ్డప్పుడు విలవిలలాడిపోతుంది మనకన్నా ఎక్కువ బాధపడుతుంది నా వంటికి గాయమైతే నీ కంటిలో నీరు గారే నా మనసు బాధపడితే నీ గుండె బరువైతే నువ్వు దాచుకున్నదేదైనా మాకు పంచి ఇస్తావు నీ నోమైన రథమైన మా కోసమే చేస్తావు నీ కోసం కాకుండా మా కోసమే బ్రతుకుతావు ఓ తల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే తల్లినయ్యి తీర్చుకుంటామమ్మా నీ రుణం అమ్మకు అమ్మాయికి తప్ప అమ్మాయి కూడా మనం తీర్చుకోలేము ఎంతో కష్టపడి అమ్మాయి ఈరోజు మనం చదివిస్తుంది ఆడుతూ పాడుతూ చదువులో కూడా మనం మంచి సంస్కారంతో చదువు చదివి మళ్ళీ మనం కూడా కొంచెం అమ్మ నాన్నలు అయినప్పుడు అబ్బాయిలో నాన్నలో తెలుస్తుంది ఎక్కడ కూడా తప్పటడుగులు వేయకుండా మనం మంచి నడవడితో మన భవిష్యత్తును తీర్చిదిద్దుకొని మంచి ఉత్తమ ఫలితాలు కనబరచాలి 10th క్లాస్ వాళ్ళు ఎంతో ఎమోషనల్ అవుతుంటారు అమ్మ లాంటి ఇలాంటి కళా పాఠశాలను నేర్చుకోవాలండి ఏవేవో ఊహలు ఎందుకో ఆలోచనలు ఎవరెవరో కలిశారు గతంలోనా ఎందుకు విడిపోతారో క్షణంలోనా ఎవరెవరో కలిశారు గతంలోనా ఎందుకు విడిపోతారో క్షణంలోనా సకలం ఈ జగత్తులో సర్వం నీ మనస్సులో సకలం ఈ జగత్తులో సర్వం నీ మనస్సులో విడిపోని బంధమేర స్నేహం అది కలకాలం పరిమళించే సుగంధం ఎందుకే కోయిలమ్మా కన్నిటి రాగాలు ఎందుకమ్మా ఎందుకే జాబిలమ్మా ఈ కన్నిటి నీడుకోలెందుకమ్మా మనిషి వెళ్ళినా మమతలుండులే గతం తెరిచిన తీపి గురుతులుండిలే ఏ చోట ఉన్నా ఏ రీతి ఉన్నా ఏ చోట ఉన్నా ఏ రీతి ఉన్నా విడిపోని బంధమేర స్నేహం అది కలకాలం పరిమళించే సుగంధం ఎందుకే కోయిలమ్మా ఈ కన్నిటి రాగా ఎందుకమ్మా ఎందుకే జాబిలమ్మా ఈ కన్నిటి ఇటుకో ఎందుకమ్మా గుడ్ బై అనేది లేదు మన భవిష్యత్తులో ఎక్కడున్నా ఏ చోట ఉన్నా స్నేహం అనే మంచి బంధం ఇక్కడ ఏర్పడ్డది లైఫ్ లాంగ్ మీరు ఎక్కడున్నా ఆ బంధాన్ని మీరు మర్చిపోరు ఇలాంటి ఇక్కడ రాసిన
wherever you will be in our heart. ఆ గుండెలో ప్రాణం ఉన్నంత వరకు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు స్నేహితులు చదువు నేర్పిన గురువులను మనం మర్చిపోవద్దు. ఇది మనకి దీని ద్వారా తెలుసుకోవాలి. మంచి చదువు, మంచి క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలని అందరికీ ఆంధ్రప్రదేశ్ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం మేడం గారికి, టీచర్స్కి, ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ మధురమైన స్వరంతో ఆ మధుర అలరాయించినందుకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మా చిన్నారి మహిళ 6th క్లాస్ పల్లెటూరి పిల్లగాడి వేషంలో రూమాలు చుట్టిండు ఎలమంద, మంజెండ పోతుంటే ఎలమంద, వాడు వారి కొడుకమ్మ ఎలమంద, చూసే చిన్న పొరగాడే ఎలమంద, పన్నె రూమాలు కట్టిండు ఎలమంద, అంగిలే నుండి పై దొంగాడేసుకుంటూ అట్ట పంచే గుడ్డ రోజి కట్టుకుంటూ తిరుగుతున్న తోడు కాళ్ళకు జరిగిండు, వాడు పూత పెట్టంగానే ఎలమంద, వన్నె తోడేలు ఎరుపును ఎలమంద, మంజెంట పోతుంటే ఎలమంద, వాడు వారి కొడుకమ్మ ఎలమంద, చూసే చిన్న పోరాడే ఎలమంద, పన్నె రూమాలు కట్టిండు ఎలమంద. ఓ పాల బుగ్గలా సీతగాడ పసులగా సేనగాడ పను మరసి ఎన్నాలయ్యిందో, ఓ పాల బుగ్గలా సీతగాడ పను మరసి ఎన్నాలయ్యిందో, నీకు జీతం నెలకు కొంచెం తాను వరిపిడి సత్తిగాసం కొలువగా చేరు తక్కువ వచ్చిందా, ఓ పరపుగల జీతగాడ తలుచుకుంటే దుఃఖం వచ్చిందా. పాలపుగల పసిప్రాయం మందలకు జీతానికి బాధిత కావద్దు. ఇంత మంచిగా మీరు చక్కని చదువు చదువుతారంటే ఎంతో అదృష్టవంతులు. ఖచ్చితంగా ఆ బాల కార్మికుల వ్యవస్థ పూర్తిగా మనం నిర్మూలించబడుతుంది. గట్టిగా ఈ అమ్మాయికి వీళ్ళందరూ చెప్పడానికి పడాలి. ఉద్దేశంతో యు ఆర్ ఆల్ వెరీ లక్కీ. You have such a wonderful person as your headmistress. Mother-like, caring, a kind, compassionate person. Nirmala madam, very dedicated, devotional teachers and my dear students. దీక్ష దక్షత కలిగిన ప్రధానాచార్యులు, ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు, ఆణిముత్యాల లాంటి విద్యార్థులు, ఇక హమ్ కిసీసే కమ్ నహీ అనే విధంగా ఈరోజు కల్వకుర్తి గర్ల్స్ హై స్కూల్ సగర్వంగా ఈరోజు ఈ 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశాన్ని జరుపుకుంటూ ఉంది. ఇది ఒక సంబరం లాగా, ఒక ఉత్సవం లాగా, ఒక పండుగ లాగా ఈరోజు జరుగుతూ ఉంది. పైన ఆకాశంలో చూస్తే నక్షత్రాలు కనిపించడం లేదు. ఎందుకు? పైన ఉండే నక్షత్రాలన్నీ ఈరోజు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కల్వకుర్తిలో వచ్చి టెంటికిలో కూర్చున్నట్టుంది. You are all looking like wonderful stars. Twinkle, twinkle, how I wonder what you are అన్నట్టు ఈరోజు ఆని ముత్యాలు, జాతి రత్నాలు, ఆ మెరిసే తలుపులు ఒలికే తారలాగా సూర్యుడు హెచ్చెమ్ము, నవగ్రహాలు టీచర్స్, తల తల మెరిసి
మీరంతా స్టార్స్ అంటే సినిమా యాక్టర్స్ స్టార్స్ అంటారు. వాళ్ళను తలదనే విధంగా ఇంతకుముందు మా బేబీ సార్ చాలా మంచిగా చెప్పాడు. ఎంతో కోచింగ్ తీసుకొని ఒక్క షాట్ 10 రోజులు షూటింగ్ చేస్తే మళ్ళీ చేస్తే మనం సినిమాలో చూస్తున్నాం. అంతకంటే అద్భుతంగా వితౌట్ ఎనీ ప్రాపర్ కోచింగ్ మీరు సొంతంగా అద్భుతంగా ఆడి పాడి ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. అంటే మనకు అంత అద్భుతమైన టాలెంట్ ఉంది. కల్వకుర్తి గర్ల్స్ హై స్కూల్ ఒక ప్రత్యేకత ఉంది. టీచింగ్ బికమ్స్ ప్యాషన్. ఇక్కడ టీచర్స్ అందరూ కేవలం మన ఉద్యోగం కోసం కాదు, పిల్లల జీవితాలు బాగు చేయడానికి టీచింగ్ అనేది వాళ్ళకు ఒక ప్రొఫెషన్ కాదు, ఇట్ ఇస్ ఎ ప్యాషన్ ఫర్ యువర్ టీచర్స్. వేర్ టీచింగ్ బికమ్స్ ప్యాషన్, లర్నింగ్ బికమ్స్ జాయ్ విత్ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ సంథింగ్ Kalvakurti Girls High School is something special. It is a sensation, my dear students. అందుకే ఒక ప్రత్యేకంగా కల్వకుర్తి గర్ల్స్ హై స్కూల్ చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విచక్షణ జ్ఞానం, విజ్ఞానంతో పాటు వివేకాన్ని కలిపి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రత్యేకమైన పాఠశాల స్పెషల్ హై స్కూల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కల్వకుర్తి. ఇలాంటి ఒక గొప్ప హై స్కూల్లో చదువుతున్నారు మై డియర్ స్టూడెంట్స్. 10 సంవత్సరాల పసందైన పాఠశాల జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు ఒక విజయోత్సవ సభలాగా 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సంబరాలు ఇంత ఘనంగా జరుపుకోవడం అంటే ఒక సక్సెస్ఫుల్గా, ఒక గర్వంగా, ఒక ప్రౌడ్గా 10 సంవత్సరాలు మేము సక్సెస్ఫుల్గా చదువుకున్నాం. యుద్ధానికి పోయే సైనికుల్లాగా 10వ తరగతి పరీక్షలను అమ్మలీలగా రాసి విజయాన్ని సాధించబోతూ ఉన్నామని చెప్పి ఆ విజయోత్సవాలు జరుపుకుంటున్నట్టు ఇక్కడ అనిపిస్తూ ఉంది. ఇందాక ఆడడం అంటే అందరికీ ఇష్టం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పని అని చెప్పి పెద్దలు చెప్తారు. సంగీతానికి మనుషులే కాదు, పశు పక్షాదులు సైతం పరవశించిపోయే ఒక అద్భుతమైన శక్తి సంగీతానికి ఉంది. అందుకే ఆడడం పాడడం అంటే మనకే కాదు, పశు పక్షాదులు కూడా సంతోషపడతాయి. శ్రీకృష్ణుడు మనందరికీ తెలుసు, ప్రతి దేవుడు దేవతకు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అటాచ్ చేయబడ్డది. మన కళ్ళ ముందు ఉన్నటువంటి సరస్వతి వీణ వాయిస్తుంది, పరమశివుడు డమరుకాన్ని వాయిస్తాడు, శ్రీకృష్ణుడు మురళి వాయిస్తాడు. ఇట్లా ఏ దేవత దేవుడికి అయినా ఒక చేతిలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది అంటే మన దేశంలో సంగీతానికి అంత ప్రాధాన్యత ఉంది. దీన్ని సామవేదంగా కూడా పిలువబడుతుంది. 4 వేదాలలో ఒక వేదం మొత్తం సామవేదం. అంటే సంగీతానికి ఏ పని చేసినా సంగీతమే. ఆడినా పాడినా చదువుకున్న పూర్వం చదువు మొత్తం పాటల ద్వారా ఉండేది. రామాయణం అంతా ఒక పాట. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని పాడించి లవకుశుల ద్వారా సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలను రూపుమాపడానికి లవకుశులు పాడి ఆడుతూ ఆ పుర వీధులలో ప్రజలను చైతన్యవంతం చేసింది. అందుకే మీరు పాడుతుంటే ఆడుతుంటే చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఇంకా పాడాలి ఆడాలని అనిపిస్తూ ఉంది. మై డియర్ స్టూడెంట్స్, ఇంత గొప్ప టాలెంట్ మనకుంది. హనుమంతుడికి తన శక్తి తనకు తెలియలేదు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చున్నారు వానరులు. లంక 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి లంకా నగరాన్ని సముద్రం దాటి ఎట్లా చేరుకోవాలని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే హనుమంతుడు కూడా ఒక మూల కూర్చున్నాడు. జాంబవంతుడు దగ్గరికి వెళ్ళి, హనుమంత, నీ శక్తి నీకు తెలియదు. నువ్వు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు సూర్యుడిని చూసి
యాపిల్ పండు అనుకొని తినడానికి సూర్యుని దగ్గరికి ఎగిరే శక్తి నీకుంది. ఈ 100 యోజనాలు ఒక లెక్క కాదు. నువ్వు అనుకుంటే భూమండలాన్ని చుట్టి రాగలుగుతావు. నువ్వెందుకు ఇట్లా నిరుత్సాహంగా కూర్చున్నావు అన్నప్పుడు అప్పుడు తన శక్తి తనకు తెలిసింది. అందుకే ప్రతి విద్యార్థి ఒక హనుమంతుడు. ఎందుకంటే మన శక్తి మనకు తెలియదు. ఎవరైనా మన శక్తి మనకు తెలియజేస్తే మీరు కూడా హనుమంతుల్లాగా అద్భుతాలు సృష్టించగలుగుతారు, చేయగలుగుతారు. అందుకే తన శక్తి తాను తెలుసుకున్నవాడు హనుమంతుడు. తన శక్తి తాను తెలుసుకోలేని వాడు అనామకుడుగా మిగిలిపోతాడు. అందుకే గాడ్ హెస్ గివెన్ యూ ఇన్ఫినిట్ నాలెడ్జ్, వండర్ఫుల్ స్కిల్స్ ఆర్ దేర్. ఈరోజు ఇంత అద్భుతంగా ఎవ్వరు చెప్పకపోయినా ఆడి పాడి ఇది నేర్చుకోగలుగుతూ ఉన్నారు అంటే మీ లోపల ఏకసంతాగ్రహ శక్తి, ఏకలవ్యం లాంటి శక్తి కూడా మనకు ఉంది. చెప్పకపోయినా నేర్చుకునే గొప్ప సామర్థ్యం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు మరి అద్భుతమైన టీచర్స్ చెప్తూ ఉంటే ఎందుకు నేర్చుకోలేము అంటే మీరు ఆలోచించండి, మీరు నమ్మండి. ఫెయిత్ అపాన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ అపాన్ గాడ్, దెన్ సక్సెస్ ఈజ్ యువర్స్. ఐ క్యాన్ డూ ఇట్, ఐ క్యాన్ లర్న్ ఇట్. నేను చేయగలుగుతా, నేను నేర్చుకోగలుగుతా అని ప్రతి ఒక్క విద్యార్థి అనుకున్నప్పుడు అసాధ్యం అనేది ఏది ఉండదు. అన్నీ నేర్చుకోగలుగుతారు. మనలో లేని శక్తి అనేది లేదు. దురదృష్టం ఏంటంటే అది మనం నమ్మం. ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్, బట్ అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ బిలీవ్ ఇట్. మనం నమ్మలేం. నమ్మితే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు మీ మీద మీరు నమ్మాలి. మీ శక్తి గురించి మీరు తెలుసుకోవాలి. నేను చేయగలుగుతా అని అనుకుంటే ఇఫ్ యూ క్యాన్, యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ కాంట్, యూ కెనాట్ డూ ఇట్. నేను చేయగలుగుతా అంటే చేస్తావు, చేయలేను అంటే చెయ్యవు. ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. బిలీఫ్ ఎంత పని చేస్తుందో చెప్తున్నా మీకు. 5 Cలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ C స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్. క్యారెక్టర్ త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మన పరిశుద్ధంగా ఉండాలి. సెకండ్ C కాన్ఫిడెన్స్. అందరినీ అడుగుతాను, 5 Cలు ఎక్కడ రాసుకోవద్దు, మైండ్ పెడితే నోటికి వస్తాయి. ఫస్ట్ C, సెకండ్ C కాన్ఫిడెన్స్, ఫెయిత్, బిలీఫ్. ఒకటే. ట్రైన్లో ప్రయాణం చేస్తూ బాగా దగ్గుతూ ఉన్నాడు. విపరీతంగా దగ్గు వస్తుంది. దగ్గి ఊపిరి ఆగిపోతుందంత భయంతో పక్కకు చూస్తే ఒక డాక్టర్ కనిపించింది. సార్ నమస్కారం సార్, మీకు పుణ్యం ఉంటుంది, ఒక గోళీ అని సార్, దగ్గి చచ్చిపోయేటట్టున్నా ఒక గోళీ అని సార్ అని అడిగి. ఆ డాక్టర్ ఏం చెప్పాడు, అయ్యా నేను ప్రయాణం చేస్తున్నా, నా దగ్గర గోళీ ఎక్కడ ఉంటుంది, క్లినిక్లో అయితే మందులు ఉంటాయి కానీ వెంట పెట్టుకొని తిరే కదా. సార్ అంత మాట అనకండి సార్, ప్లీజ్ సార్, పానం పెట్టేట్టుకుంది, ఒక్క ట్యాబ్లెట్ ఇచ్చి నన్ను బతికించండి. విసిగిస్తూ ఉంటే ఆ డాక్టర్ ఏం చేసిందంటే ఒక ట్యాబ్లెట్ తీసి ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్ మింగి నీళ్ళు తాగాడు, దగ్గు తక్కువైంది. మళ్ళీ ఏం చేసాను సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమనుకో సార్, ఇంకొక ట్యాబ్లెట్ ఇవ్వండి సార్, దగ్గు తక్కువైపోయింది కానీ మళ్ళీ వస్తుందేమో భయం అవుతుంది, మళ్ళీ వస్తే వేసుకోవాలని ఇంకొక ట్యాబ్లెట్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఏమనుకో. ఆ డాక్టర్ కోపం వచ్చి ఏం చేసినంటే, అరే మూర్ఖుడా, ఎంత చెప్పినా వింటలేవు, నీ బాధ భరించలేక నా కోటు గుండి పీకి నీకు ఇచ్చిందా, ఇంకెక్కడ ఇవ్వాలి, ఒకటే గుండి కోటు బటన్ గుండి తీసిస్తే మీరు మళ్ళీ అడుగుతున్నావు ఒక ట్యాబ్లెట్ అనే చెప్పి. అంటే మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ నాట్ ఎ జోక్, ఇట్ హ్యాపెన్స్. నువ్వు నమ్మితే ఆ గుండి ఒక ట్యాబ్లెట్ లాగా పనిచేసి నీ రోగం కూడా తక్కువైపోయింది. పెద్ద రోగం ఏంటంటే అనుమానం. కాబట్టి విద్యార్థులు నేను చదవగలుగుతా అనుకుంటే చదువుతారు, నేను చదవలేను అనుకుంటే చదవరు, నేను క్లెవర్ అనుకుంటే క్లెవర్ అవుతారు, నేను డల్ అనుకుంటే డల్ అవుతారు.
యద్భావం తద్భవతి. ఒక ఆయన అడవిలో పోతున్నాడు, నడిచి నడిచి బాగా అలసిపోయాడు. ఒక చెట్టు, ఇట్లాంటి చెట్టు కింద నిలబడ్డాడు. అబ్బా బాగా ఆకలి అవుతుంది, అన్నం ఉంటే బాగుండు అనిపించింది. అనిపించగానే పంచభక్ష పరమాణాలు ముందుకు వచ్చినాయి. టేబుల్ మీద మొత్తం 5 స్టార్ భోజనం. ఆకలి అయింది, తినేసింది. అబ్బా ఫుల్ కడుపు నిండా భోజనం చేసిన, కొంచెం పండుతుంటే బాగుండు అనిపించింది. అనిపించగానే ఒక బెడ్ వచ్చేసింది. పడుకున్నాడు. పడుకోగానే కాళ్ళు లాగుతున్నాయి. ఎవరైనా కాళ్ళు ఒత్తితే బాగుండు అనిపించింది. ఇద్దరు మనుషులు వచ్చి కాళ్ళు ఒత్తుతున్నారు. అప్పుడు డౌట్ వచ్చింది వాడికి, ఏంట్రా నాయన, ఏదనుకుంటే అది జరుగుతుంది, ఇక్కడ ఏమైనా దయ్యం ఉందా అని అనుకున్నాడు. దయ్యం అనుకోగానే ఒక పెద్ద దయ్యం వచ్చేసి, అమ్మో దయ్యం మింగేస్తుందేమో అనుకున్నాడు. అంటే ఏం జరుగుతుంది, మన మనసులో ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఇది కథ కాదు మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ అవర్ లైఫ్, దిస్ ఈజ్ ద రియాలిటీ. నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది జీవితంలో. ఐఎమ్ డల్, ఐఎమ్ వేస్ట్, నేను పనికి మాలిన వాడిని అనుకుంటే అదే జరుగుతుంది. నేను చాలా తెలివైన వాడిని, నేను క్లెవర్ స్టూడెంట్, నేను క్లాస్ ఫస్ట్ వస్తా అనుకున్నవాడు క్లాస్ ఫస్ట్ వస్తాను. ఇప్పుడు ఎవరెవరు క్లాస్ ఫస్ట్ వస్తున్నారంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఈ క్లాస్లో నేనే తెలివైన వాడిని, నేనే బాగా చదువుతా అనుకున్నప్పుడు వాడు తప్పకుండా చదువు. అందుకే యద్భావం తద్భవతి. కల్పవృక్షం కాదు, మనము ఎక్కడ ఉన్నామో ఈ ఆకాశమే కల్పవృక్షం, ఈ టెంటే కల్పవృక్షం, ఈ చెట్టు కల్పవృక్షం. ఇప్పుడు మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. తదాస్తు. దేవతలు ఉంటారు, ఇంకా ఎంతసేపు మాట్లాడతాడినా, ఎప్పుడు ఎగరాలి, ఎప్పుడు దుంకాలి అనుకుంటే అదే జరుగుతుంది. అబ్బా నా జీవితానికి గొప్ప మాటలు, ఈ ఆటలు పాటలు ఇప్పుడు అయిపోతాయి. దిస్ ఇస్ టెంపరీ. ఎంటర్టైన్మెంట్ ఇట్ ఈస్ నాట్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. చాలా విషయాలు మనం తెలుసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. ఇందాక బాల్యం గురించి, ప్రతి మనిషి జీవితంలో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అన్నీ ఉంటాయి. మేము కూడా ఒకప్పుడు మీలాగా చిన్నపిల్లలమే. అయితే అన్నిటికంటే అపురూపమైనది బాల్యం. బాల్యం మీద అద్భుతంగా పాట రాసి ఇంతకుముందు సీన్ పాడింది. అల్లరి చిల్లర ఏం చేసినా బాల్యంలో పట్టించుకోరు. అందుకే శ్రీకృష్ణుడు జీవితంలో మనకు కంప్లీట్గా కనిపిస్తుంది. అంటే చిన్నపిల్లలు అంటే అల్లరి, ఆడినా పాడినా అల్లరి చేసిన చీకు చింత బాధలు ఏమీ లేనటువంటి అన్యోన్యమైనది బాల్యం. బాల బాలికలం శాంతి కామకులం, ప్రేమ మాలికలం, మాకు లేదు కులం. సో అట్లాంటి అపురూపమైన బాల్యం అయిపోతుంది. బాల బాలికలం శాంతి కాముకులం, ప్రేమ మాలికలం, మాకు లేదు కులం. ఉన్నోళ్ళకైనా లేనోళ్ళకైనా బాల్యము ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది జీవితంలో. కానీ ఇక బాల్యం అయిపోయి యవ్వనంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. 10th అయిపోతుంది, కాలేజీలోకి రాబోతూ ఉన్నారు. ఇప్పుడు సమాజం ప్రతి కదలికను జాగ్రత్తగా చూస్తుంది. ఇంతవరకు మీరు అల్లరి చేసినా, చిల్లర పనులు చేసినా, ఏం చేసినా ఎవరు పట్టించుకోరే, పిల్లలు వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ నుంచి అట్లా అనుకోరు. ఒక స్టాంపు పట్టుకొని మన వెనక తిరుగుతారు. ఈ మంచి, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈమె మంచిది కాదు అని సొసైటీ మన మీద ఒక ముద్ర వేస్తుంది. అందుకే జాగ్రత్తగా మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇక్కడ నుంచి సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తీసుకురాబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. చాలా మందికి అనిపిస్తుంది ఇప్పుడే అయిపోయిందని. ఎందుకే ఓ బాల్యమా ఇంత తొందరగా అయిపోతుంది, ఇంకా నా భావాలకు ఓ రూపుదిద్దుకోకముందే. అందరికీ అనిపిస్తుంది జీవితం ఎప్పుడు బాల్యంలాగా ఉంటే ఎంత బాగుంటుందని. కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, ప్రతి నిమిషం జీవితంలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మారుతుందా లేదా? పుట్టినప్పుడు ఇట్లా లేము, ఇప్పుడు ఇట్లా అయిపోయినాం.
తర్వాత ఇంకా జీవితంలో యవ్వనము వృద్ధాప్యం అనేది అనివార్యం. మనిషి జీవితం 25 సంవత్సరాలు ఉండేట. ఎన్ని? గాడ్ది బ్రహ్మదేవుడి దగ్గరకు పోయి మొరపెట్టుకుంది, నాకు ఎక్కువ కాలం బతకాలని లేదు, ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడి పనిచేసినా మనిషివా గాడ్డువా అని చెప్పి తిడుతూ ఉన్నారు నన్ను, నా వయస్సు తగ్గించండి మహాప్రభు అని దేవుని వేడుకుంది. భగవంతుడు ఏం చేసినంటే ఇది కుదరదు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇది తీసేయడం కుదరదు. ఎవరైనా నీ వయస్సును తీసుకోవడానికి అంగీకరిస్తే నేను అమెండ్మెంట్ చేస్తాను బ్రహ్మ. పక్కనే ఉన్న మనిషి వారికి స్వార్థం ఎక్కువ కాబట్టి, సార్ నాకు ఇంకా బతకాలని ఉంది, నాకు ఇవ్వండి గాడి నుంచి 25 సంవత్సరాల వయస్సు అంటే ఓకే నో ప్రాబ్లం అని చెప్పి గాడి నుంచి 25 ఇయర్స్ మనిషికి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మనిషి వయస్సు 25 నుంచి 50 ఇయర్స్ అయింది. ఇక కోతి నుంచి 25 సంవత్సరాలు, గబ్బిలం నుంచి 25 సంవత్సరాలు, మొత్తం 100 సంవత్సరాలు మనిషి వయస్సు అని చెప్పి శతమానం భవతి అంటాం. కానీ నిజమైన వయస్సు ఇది కథ కాదు, 25 ఇయర్స్. ఇప్పుడు 15 సంవత్సరాలు ఉండొచ్చు మీకు, అంటే రాబోయే 10 సంవత్సరాలు మీ జీవితంలో మీరు ఏం కావాలనుకుంటే అది నిర్ణయించేది కేవలం ఈ రాబోయే సంవత్సరాలు. అందుకే జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి ఒక చక్కటి ప్రణాళికతో PPP పర్ఫెక్ట్ ప్లానింగ్, థరో ప్రిపరేషన్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, మీరు ఈ PPPని కేవలం రాబోయే పరీక్షలకే కాదు మీ జీవితానికి కూడా చక్కటి ప్రణాళికతో ఈ 10th తర్వాత ఎక్కడ జాయిన్ కావాలి, ఏ గ్రూప్లో ఇప్పటి లేదు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకే విధానంలో చదువుకున్నాం. కానీ ఆఫ్టర్ 10th అట్లా ఉండదు. చౌరస్తాలకు వెళ్తే 4 దారులు ఉంటాయి. మీరు ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, హెచ్ఈసీయా, వొకేషనలా, ఇలా మీ టీచర్స్ సలహా తీసుకోండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి చక్కటి ప్లాన్తో మీరు కాలేజీలోకి అడుగు పెట్టి మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో మీరు ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు బాగా ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయిపోయే విద్యార్థులు, ఇందాక మా సార్లు చెప్పారు, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ప్రైవేట్కి వెళ్ళాలనుకుంటారు చాలామంది. గత సంవత్సరంలో శ్రీ సిద్ధి అని మన కాలేజీలో చేరింది. పేరు కూడా చెప్తున్నాను. ఎవరు? వాళ్ళ ఫాదర్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్. వాళ్ళ అమ్మాయికి హైదరాబాద్లో కల్వకుర్తిలో ఏ కాలేజ్ అంటే ఆ కాలేజీ నారాయణ, చైతన్య, గాయత్రి పేరు మోసిన ప్రతి కాలేజీలో ఫ్రీ సీట్ ఇస్తారు ఆయన. ఎందుకంటే ఫైర్ సర్టిఫికేట్ ఇస్తే మీ కాలేజీ పర్మిషన్ వస్తుంది కాబట్టి. హైదరాబాద్లో కూడా 5 లక్షలు ఫీజు కట్టే, 10 లక్షలు ఫీజు కట్టే కాలేజీలో కూడా ఫ్రీ సీట్ ఇచ్చే అవకాశాన్ని వదిలిపెట్టి వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పాడు, సార్ కల్వకుర్తి గవర్నమెంట్ కాలేజీలోనే మా అమ్మాయిని చదివించాలనుకున్నాను, అందరూ నాకు ఫ్రీ సీట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీ కాలేజీలోనే ప్రత్యేకంగా వచ్చి మా అమ్మాయిని చదివిస్తున్నాను సార్ అని చెప్పి ఆ పేరెంట్ వచ్చి చెప్తే మా కాలేజీలో లెక్చరర్స్కు మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కడ అవకాశం లేక గవర్నమెంట్ చదువుకుంటున్నామని అనుకుంటారు. అది తప్పు. డబ్బులు ఉన్నాయని చెప్పి జీవితాన్ని వేస్ట్ చేసుకోవడం కాదు. సరైనటువంటి విద్య ఎక్కడ లభిస్తుందో, ఇక్కడ హై స్కూల్లో ఎట్లా చక్కటి విద్యా వాతావరణం ఉందో అలాంటి వాతావరణం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కూడా ఉంది. కాబట్టి మీకు ఇది మాటలు కాదు, ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, ఈ పరీక్షలు బాగా రాసి
మంచి రిజల్ట్ తీసుకొని వచ్చి భవిష్యత్తులో చదువు కూడా ఆపకుండా చదివి మీ జీవితంలో మంచి స్థాయిలో మీరంతా ఉండాలని చెప్పి, ఈ స్కూల్ జీవితాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దని చెప్పి, మర్చిపోకు నేస్తం మన స్కూలు జీవితం మీ జీవితాంతం ఓటీపీ జ్ఞాపకం. ఎన్నాళ్లకు ఎదురైన ఏ రూపంలో ఉన్నా, ఎంత ఎత్తు ఎదుగున్నా, ఏ దిక్కులో నువ్వున్నా మర్చిపోకు నేస్తం మన స్కూల్ జీవితం నీ జీవితాంతం ఓటీపీ జ్ఞాపకం. మీరంతా ఇలాగే క్లాస్మేట్స్ అంటే మా శోభా మేడం ఉన్నారు, మా నిర్మల మేడం గారు ఉన్నారు. 30-40 సంవత్సరాల క్రితం చదువుకున్న ఇంకా వాళ్ళు క్లాస్మేట్స్ అసోసియేషన్ అనేది కొనసాగిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఒకరినొకరు ఇంకా పలకరించుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ మీరు కూడా 30-40 సంవత్సరాల తర్వాత కూడా ఒకరినొకరు పలకరించుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ బ్రిలియంట్ సక్సెస్.